సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రభాస్ గారి కల్కి 2898 ఏడీ మూవీ తొందరలో రాబోతుంది. ఇంకా 1 వీక్ కూడా లేదు. అయితే దీనిపైన సోషల్ మీడియాలో ఒక విమర్శ అయితే నడుస్తుంది సార్. ఇంత పొటెన్షియల్ ఉన్న సినిమాకి ప్రమోషన్స్ ఏవి, అసలు ఈ టైప్లో ప్రమోషన్స్ చేస్తారా, ఆ బజ్ ఇంకా క్రియేట్ అవ్వట్లేదు జనాల్లో, మీ ప్రమోషన్స్తో చేయాలి, కాకపోతే డౌన్ అయిపోయిందన్న ఒక అభిప్రాయం అయితే ఉంది సార్ సోషల్ మీడియాలో. మరి ప్రమోషన్స్ ఈ మూవీకి సరిపోతాయి అంటారా లేదా, మరి మూవీ ఎలా ఉండబోతుంది దానిపై మీ ఒపీనియన్ సార్ ఎంటైర్ కల్కి పైన? అంటే మూవీకి ప్రమోషన్స్ జరగటం లేదు, బజ్ క్రియేట్ కావడం లేదు అనేదే ఒక డిస్కసివ్ పాయింట్గా మారిందంటేనే ఆ సినిమా గురించి అంచనాలు ఉన్నాయని అర్థం. ఓకే. ఆ సినిమా గురించి చూస్తున్నారు జనాలు. అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి టీజర్స్ కానీ మరొకటి కానీ ట్రైలర్ కానీ డిసప్పాయింట్ చేయాల. అలాగే పాట ఒకటి వచ్చింది బయటికి, అవును, ఆ పాట కూడా డిసప్పాయింట్ చేయాల. కాకపోతే విమర్శ ఉంది, విమర్శ ఉంటుంది అనివార్యంగా. డిసప్పాయింట్మెంట్ అనేది వేరు, అది లేదు ఇప్పటిదాకా. ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి అది చాలు, అంతకు మించి హడావిడి చేయక్కర్లేదు. ఈవెంట్స్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనేది భ్రమ, అక్కర్లేదు. కంటెంట్ ఉంటే అదే పాస్ ఆన్ అయిపోతుంది. సినిమా చూసినటువంటి మొదటి షో మార్నింగ్ షో చూసినటువంటి ప్రేక్షకుడు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడో అదే బజ్ క్రియేట్ చేస్తుంది. ఓకే. దాన్ని బలంగా నమ్మినటువంటి నిర్మాత దర్శకులు వాళ్ళిద్దరు. దత్తు గారికి ఇది మొదటి సినిమా కాదు, 50 ఏళ్ల ప్రయాణం ఉంది. 75 నుంచి సినిమాలు తీస్తున్నాడు ఆయన. కాబట్టి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో ఆయన కొత్తగా చెప్పక్కర్లేదు. రెండోది, ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఉన్నాడు. ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు. ఆయనకు వైజయంతి మూవీస్ అనే పేరుతో ఒక పంపిణీ సంస్థ చాలా కాలం నడిచింది. అది ఇప్పుడు వైండప్ అయిపోయింది. ఓకే. స్ట్రైట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ నడిచిన రోజుల్లో ఆయనకు ఆ నెట్వర్క్ ఉండేది. ఆ తర్వాత అది మూసేసారు, అయిపోయింది ఆ చరిత్ర. కాబట్టి అన్ని రంగాల్లోనూ ఉన్నాడు ఆయన. అందుకని ఆయన కొత్తగా ఇప్పుడు సినిమా ప్రమోషన్ గురించి ఎవరు చెప్పక్కర్లేదు. అది దానికి బజ్ క్రియేట్ అయ్యి ఉంది ఆల్రెడీ. జనాలు మాట్లాడుకుంటున్నారు ఆ సినిమా గురించి. ఆ సినిమా చూడాలి అనేటువంటి ఉత్సుకత కూడా ఉంది. ఈ ఉత్సుకత ఉంది అనటానికి స్కేల్ ఏమిటంటే, రేపు బుకింగ్లు ఓపెన్ అయిన తర్వాత అర్థమైపోతుంది పరిస్థితి ఏంటి అనేది. అది ఒక స్కేల్ అనుకుంటే, దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడేదే ఆ సినిమా భవిష్యత్తును తేల్చేస్తుంది. ఓకే. ఇప్పటికైతే ఆర్టిస్టులు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నిన్న జరిగినటువంటి బాంబే ఈవెంట్లో అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు, ఇంక్లూడింగ్ కమల్ హాసన్. కమల్ హాసన్ ఇది కొంచెం తనకి వెరైటీ రోల్ అన్నట్టుగానే మాట్లాడాడు. ఓకే. అందుకనే ఒప్పుకున్నాను ఈ సినిమా అని కూడా చెప్పాడు ఆయన. పైగా కమల్కి అశ్విని దత్కి ఒక రిలేషన్ ఉంది. ఈయన చేసినటువంటి మొదటి సినిమా ఓ సీత కథని బాలచంద్ర గారు తమిళ్లో రీమేక్ చేశారు. ఇక్కడ చంద్రమోహన్ చేసిన క్యారెక్టర్ తమిళ్లో కమల్ హాసన్ చేశాడు. ఆయనకి గుర్తుందో లేదో కానీ అదొక రిలేషన్ ఉంది. అంటే అప్పటికి కమల్ హాసన్ కూడా వేషాల కోసం వెతుక్కుంటున్న దశే. ఇంకా అంతులేని కథలు ఇవన్నీ రాలేదు. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ద్వారా కొంత ఎలివేట్ అయ్యాడు తను. ఇప్పుడు మళ్ళీ అశ్విని దత్తో ఇంతకాలం 50 ఏళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నాడు ఆయన. ఆ సినిమాకి అశ్విని దత్ ప్రొడ్యూసర్ కాదు, కానీ అశ్విని దత్ తీసిన సినిమా కథని బాలచంద్ర గారు తమిళ్లో రీమేక్ చేశాడు. ఓకే. అయితే విశ్వనాథ్ గారి కోణంలో చెప్పాలంటే తెలుగు సినిమా కంటే తమిళ సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పడం మాత్రమే కాదు, అసలు బాలచంద్ర దగ్గర అసిస్టెంట్గా పనిచేయాలనే కోరిక ఉంది నాకని కూడా మాట్లాడాడు ఆయన విశ్వనాథ్ గారు. సో ఆ సినిమా రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరు యాక్ట్ చేశారు అందులో. దేవదాస్ క్యారెక్టరు రజనీకాంత్ చేశాడు, చంద్రమోహన్ క్యారెక్టర్ కమల్ హాసన్ చేశాడు. ఇలా ఒక రిలేషన్ ఉంది వాళ్ళకి. ఏదేమైనప్పటికీ తను ప్రధానంగా ఒక బ్యాడ్ క్యారెక్టర్ చేశాడు అందులో అని చెప్తున్నాడు. రెండోది, ఈ సినిమాకి పౌరాణిక నేపథ్యం ఉంది, మహాభారత నేపథ్యం ఉంది, అలాగే కాశీనగరము, ఇండియన్ మైథలాజికల్ వ్యవహారం ఉంది ఈ సినిమాకి.
దీంతో పాటు ఈ సూపర్ హీరో కల్ట్కి సినిమాలకు సంబంధించినటువంటి ఈ మార్వెల్ హీరోస్ అంటారు కదా, ఈ మార్వెల్ హీరోస్ ఈ దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా దానిలో బలంగానే ఇన్సర్ట్ చేశాడు. ఒక అద్భుత రసంలో కథని నడిపేటువంటి ప్రయత్నం చేశాడు నాగశ్విన్. ఇది డెఫినెట్గా ఈ జనరేషన్ పిల్లల్ని వాళ్ళతో పాటు వాళ్ళ తండ్రుల్ని వాళ్ళ తాతల్ని కూడా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది ఇందులో అనేది ఒక హోప్ అయితే కలిగించగలిగాడు ఆయన. డిసప్పాయింట్ చేయలా. ఈ హోప్ చాలు థియేటర్లకు జనాలు పంపవటానికి. దీని మీద ఏ రేంజ్ కలెక్షన్స్ వెళ్తాయనేది తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అయిపోయింది, రికార్డులు బద్దలైపోతాయని మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటి వరకు పాజిటివ్గానే ఉంది. అది ఇప్పటి వరకు పాజిటివ్గానే ఉంది. దాని ప్రయాణం అంతా కూడా లో ప్రొఫైల్లో ఉండటం కూడా అవసరమే. ఒక్కొక్కసారి లో ప్రొఫైల్లో ఉన్నప్పటికీ దీని గురించి వాళ్ళు మాట్లాడకపోయినప్పటికీ ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఈ మాట్లాడుకోవటం అనేది చాలు, వాళ్ళు యాక్టివిటీ చేయక్కర్లా. ఈ మాట్లాడుకోవటం అనేది జరుగుతోంది, జనాలు చూస్తున్నారు ఏం జరుగుతోందని. సినిమా రిలీజ్ కోసం ఈగర్లీ వెయిటింగు. రేపు బుకింగులు తెరిస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఆ అర్థమైన తర్వాత అప్పుడు బజ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం యాక్టివిటీ చేయక్కర్లేదు. తెలుగులో మేబీ 1 వీక్ లోపు ఒక ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే అశ్విని దత్ గారు నిజానికి అంటే తెలుగు సినిమా 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత నుంచి కొన్ని సందర్భాల్లో అమరావతిలో కూడా ఆడియో ఫంక్షన్స్ చేశారు తెలుగుదేశం హయాంలో. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం నడిచినప్పుడు కొన్ని ఫంక్షన్స్, కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అక్కడ జరిగినాయి. తర్వాత ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలి, తన సినిమాతోనే ప్రారంభించాలి అనేటువంటి ఒక తపన ఉండింది ఆయనకి, అశ్విని దత్కి. ఏ కారణం చేతో అది వర్కౌట్ అవ్వలేదు. చేస్తారేమో తెలియదు ఆయన ప్రయత్నం. అంటే ఆయన కూడా హ్యాపీ మూడ్లో ఉన్నాడు ఇప్పుడు. అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, ఆయన తాలూకా ఆస్తులు అక్కడ ఇరుక్కుని ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్లో ఆయన భూములు ఇరుక్కుని ఉన్నాయి. దానికి ఒక సముచితమైనటువంటి గౌరవము, ప్రాఫిట్ దొరుకుతుంది అనేది ఇప్పుడు ఆయన నమ్మకం. అందుకని ఆయన కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. చంద్రబాబు గారిని ఆయన ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, కూటమి రావాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ఆ వేదిక మీద చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని కూర్చోబెట్టి ఏదో హడావిడి చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉండింది ఆయనకి. అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఒక ఈవెంట్ అయితే చేస్తాడు ఆయన తెలుగులో కూడా. అంతే, క్లోజ్. జనాలు వెళ్ళిపోతారు సినిమాకి. సినిమా బాగుంది అనే మాట వస్తే ఆ రేంజ్ వేరవుతుంది. అంటే 600 crores పెట్టారు సార్. మరి ఆ రేంజ్ అంటే సినిమా పాజిటివ్ టాక్ వస్తే వెళ్ళిపోతుంది అంటుంది. కాకపోతే ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 600 కోట్లు అని వాళ్ళు చెప్పట్లేదు. 600 కోట్లు అనే మాట ప్రచారంలో ఉంది. అంత పెట్టినా పెట్టి ఉండొచ్చు. అంటే ఇది ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా మాత్రమే కాదు, వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు తెలుగు సినిమా అనేది లోకల్ మార్కెట్ లేకపోతే ఇండియన్ మార్కెట్ స్థాయి కూడా దాటింది. ఎప్పుడైతే దాటింది అనే భరోసా దొరికిందో ఇలాంటి కథలు ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. ఇలాంటి కథతోనే ఈ మార్కెట్ని అడ్రస్ చేయటం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ డిజైనింగ్ జరిగింది. వీళ్ళ లక్ష్యం 1500 కోట్లు మాత్రమే కాదు. బాహుబలి 2 రికార్డును కొట్టడం 1500 కోట్లు అనేది మాత్రమే కాదు, ఇంకా మించే. కనీసం అంతర్జాతీయంగా ఒక 2000 వరకు కలెక్ట్ చేయగలిగితే అది వర్కౌట్ అయినట్టు ప్రాజెక్ట్.